వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. షాద్నగర్ పట్టణం నుండి ప్రైవేట్ పాఠశాల మీద హై స్కూల్లో ఓ టీచర్ బొట్టు పెట్టుకుని చేతికి రక్షణ దారాలు కట్టుకుని మెడలో మాలలు వేసుకుని స్కూల్ కి ఎందుకు వస్తున్నారంటూ పిల్లలను హెచ్చరించిన సంఘటన పట్టణంలో వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పలు హిందూ సంఘాల నాయకులు పాఠశాలకు చేరుకొని కాసేపు ధర్నా నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం దిగివచ్చి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఇలాంటి చర్యలు మళ్లీ ఎప్పుడు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. చెప్పండి పిల్లలు మాత్రం చెప్పారు. ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే సార్ ఏం పిల్లలు ఏమని చెప్పారు? పిల్లలకు ఏమని చెప్పారు? ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? ఇన్స్ట్రక్షన్స్ అవి పెద్ద పెద్దగా ఇస్తున్నారు సార్. మీరు వినండి ప్లీజ్, నేను చెప్తున్నాను. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, స్కూల్ పిల్లలు కదా, స్కూల్ పిల్లలా ఉన్నాయి. వేసుకోండి, నేను వద్దాను, కానీ కొంచెం చిన్న వేసుకున్నా స్కూల్కి కరెక్ట్గా ఉంటుంది. స్కూల్ పిల్లలు కదా, నన్ను అంతకు మించి నేను వేసుకోవద్దని ఏ రోజు అన్నాను. యాక్చువల్లీ అది తప్పని మీకు అనిపించింది. యాజ్ ఎ పేరెంట్ నా నోటీస్ కి తెచ్చింటే యాజ్ ఎ పేరెంట్ పెట్టుకోవాలని చెప్తే నన్ను ఎట్లా చూస్తున్నారు మీరు? చెప్పలేదు. బొట్టు పెట్టుకున్నానా, కుంకుమ పెట్టుకున్నానా, గాజు వేసుకున్నానా, కనిపిస్తున్నాను కదా. స్కూల్ కి మేము ఈ స్కూల్ మా కళ్ళ ముందరనే కట్టేది, మా కళ్ళ ముందరనే ఎస్టాబ్లిష్ అయింది. ఈ చుట్టుముట్టు మొత్తం ఆలయన్స్, దీనికి వచ్చే కాలనీ మొత్తము మా పిల్లలే, మా సర్కిల్ పిల్లలే వచ్చేది. ఈ ఏరియాలో స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మంచిగా అయితే ఈ ఏరియా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఎన్నిసార్లు తప్పు జరిగినా కానీ మేము కవర్ చేసుకుని వచ్చినాం. ఒక పిల్లాడు ఫైట్లో అయినా కానీ ఇలా లవ్ ఇష్యూలు అయినా మీ స్టాఫ్ ఒకరు లవ్ చేసుకొని ప్రెగ్నెంట్ చేసుకునే కూడా అవన్నీ మాకు వచ్చినాయి. మేము వచ్చి కొట్లాడలేము. అయినా ఇల్లీగల్గా జరిగిన వస్తువులు జరిగినాయి, మేము చేయలేమా? ఎందుకు మీకు అవకాశం ఇచ్చినాం? మీరు మంచిగా ఉండాలి, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి అని అంటే మీరు ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ సెక్యులర్ స్కూల్స్ ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళిపోవాలి. స్పెసిఫిక్ ఉంటాయి కదా, అందులో పోయి చెప్పుకోవాలి. దాంట్లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా ఏసు ప్రభు వేసుకొచ్చినా ఎవరికి ఇబ్బంది లేదు, ఓపీ పెట్టుకొని వచ్చినా ఎవరికి ఇబ్బంది లేదు, బొట్టు పెట్టుకొని వచ్చినా ఎవరికి ఇబ్బంది లేదు. అట్లాంటి విషయంలో మీరు వన్ సైడ్ ఎట్లా మాట్లాడతావు? బొట్టు పెట్టుకుని రావద్దు, చేతులకు పెట్టుకుని రావద్దు అనేది. నేను ఫోన్ చేసి మీతో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు? మీతో ఏం మాట్లాడతారండి? ఏం ఎక్స్పీరియన్స్ నీకు అని చెప్పి మాట్లాడు. ఇదేనా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్? ఇదేనా మీ ప్రిన్సిపల్? ఎవరు పర్మీన్? ఎవరు 92 ఫోన్ నెంబర్? ఎవరి నెంబర్ అది? ఏం మాట్లాడాను మేడం ఫోన్ చేసి? మేము మామూలుగా జనరల్గా కొద్దిగా మిస్టేక్ నుంచి వచ్చి మాట్లాడున్నాం మేడం, బయట వెయిట్ చేస్తున్నాము, రండి ఒకసారి మాట్లాడంటే మీతో ఏం మాట్లాడతామండి? అన్నీ ఉన్నాయి. ఈ వ్యవహారమే కరెక్ట్ కాదు మేడం. ఒక్కరి కాదు కదా, మొత్తం స్కూల్ పైన మొత్తం మేము వచ్చినప్పుడు మీరు వచ్చి మేడం ఓకే మీరు ఇంత ఇష్యూ 2 hours నుంచి మేము ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? మీరు ఫస్ట్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒక సమాజంలో వినండి మేడం, ఇంత మందికి పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, సంసారాలు ఉన్నాయి. మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం? మాకేం పనిపడలేకనా? సమాజంలో ఒక సిస్టమేటిక్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి అని మేము సమాజం మంచి ఉండాలని కొట్లాడుతున్నాం. మేము అన్ని త్యాగం చేసి ఈరోజు మేము వస్తే మీరు మాకు రెస్పాన్స్ చేయకపోతే మేమేం చేయాలి? మీ మీద యాక్షన్ తీసుకోవాలా? మేము ఫస్ట్ కూడా మీ మీద తీయాలి. మేము కూర్చుంటాం, మీ స్కూల్ ఒక సంవత్సరంలో బంద్ చేపిస్తాం. ఇప్పటికి కూడా సార్లు ముందుకు వచ్చి రిక్వెస్ట్ ఏందనేది మీరు వచ్చి మర్యాదగా వచ్చి లోకల్ లీడర్లు వచ్చినప్పుడు మర్యాదగా వచ్చి మీరు పిలిచి సార్ ఓకే ఇంకోసారి ఇలాంటి జరిగితే మాకు మీరు ఏమని చేసుకుంటారని చెప్పి మీరు రిక్వెస్ట్గా అడగాలి. కానీ బతిలాడుకోవాలి. కానీ మీరేదో మేమే మీ దాన్ని చెందలు కడుక్కోనికి వచ్చినట్టు, మీ దాన్ని ఆడుకోనికి వచ్చినట్టు మాట్లాడతారేమ్మా? ఏం నువ్వు రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి కదా. చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా. ఇదే పద్ధతి లేదా? స్కూల్లో పిల్లలకు మీదేనా మీరు చెప్పారు? ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళని ఏంది అండి, ఎందుకండి అని చెప్పి
అడిగేదైతే ఉంటుంది కదా, ఎవడో రాంగ్ నెంబర్ వస్తేనే మనం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. మేము లోకల్ మేమండి, ఇక్కడ వచ్చి చెప్పినా కానీ మీరు ఆశ మీకు స్పంది చెప్పదు ఇట్లా నోటీసే లేకపోతే మీరు ఫస్ట్ నేను కనుక్కోవాలి కదా సార్, మా స్టాఫ్ రావాలి కదండి, మీకు రావాలి కదా, వచ్చి అడగాలి కదా ఏమైందండి ఎందుకండి అని చెప్పి. మా స్టాఫ్ నేను కనుక్కుంటున్నాను. ఏదో టాపిక్ చెప్తేనే వస్తాము. ఫీజు మాట్లాడడానికి వచ్చిరా, ఫీజు కోసం అయితే వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాం. నేనైతే నేను రాను, బయటికి రావు. ఫీజు కట్టి నేను వస్తాను, నా ఫీజు నాకు సంబంధం లేదు, నేను ఎట్లా వస్తాను ఫీజు? మీకు తెలియని ఫీజుకి సంబంధం లేనప్పుడు ఫీజు కోసం అని ఎట్లా అడుగుతారు మేడం మీరు? ఫీజు కోసం ఫీజు మీకు సంబంధం లేనప్పుడు ఫీజు కోసం అని ఏ విధంగా అడుగుతారు మీరు? నేను అనలేదు. వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు పేరెంట్స్ పిలుస్తూనే మాట్లాడతాను ఏ విధంగా అంటారు? నేను అనలేదు. యాజ్ ఎ ప్రిన్సిపాల్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఏమని సార్? ఇక్కడ ఉన్న మీ డైరెక్టర్ వాళ్ళ మిస్సెస్ ఆ మేడం వచ్చి మాట్లాడుతుంది. యాజ్ ఎ ప్రిన్సిపాల్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? వచ్చి మాట్లాడడం తెలియదా? మరి ఏ విధంగా మాట్లాడారు మీరు? ఇంతకుముందు మాట్లాడినట్టే మీరు మాట్లాడుతుర్రా? ఏమని మాట్లాడాను సార్? మీ ఇప్పుడు మీ స్కూల్లో ఉన్న రిసెప్షనిస్ట్ మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది మిమ్మల్ని పిలవడానికి? సార్ నేనేం చేస్తాను సార్? మీరు వచ్చిర్రా, బయటికి వచ్చిర్రా, మీరు బయటికి వచ్చిర్రా? ఈ స్కూల్ బాధ్యత మొత్తం మీది. ఇందులో ఏం జరిగినా ఎవరేం వచ్చినా దీని బాధ్యత నిర్వహించాలి. మీరు మాకు సమాధానం చెప్పాలి. ఏమన్నా స్టాఫ్ ని బయటికి పంపిస్తున్నారు, ప్రిన్సిపాల్ బయటికి. ఏ స్కూల్ చెప్పండి మేడం, మీకు షాద్ నగర్ లో ఏ స్కూల్లో నేను ఏ ప్రిన్సిపాల్ మీ నెంబర్ ఇస్తాను, కరెస్పాండ్ ఇస్తారు, మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఒక్క రెస్పాన్స్ గా ఎట్లా మర్యాద మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో చూడండి. ఇప్పుడు మాట్లాడే విధానం వందల ముందు మాట్లాడితే వెళ్ళిపోతుంది సైలెంట్ గా తీసుకొని. మిస్టేక్ అయిందంటే ఏ స్కూల్ వస్తే మేము బేసిన పడతారు ప్రిన్సిపాల్ వాళ్ళందరూ వచ్చి ఏదో చెప్పండి ఏదో చూసుకోండి అని చెప్పి, స్కూల్ గురించి పిల్లల గురించి ఎవరి గురించి ఏమైనా ఇబ్బంది అని చెప్పి. మీరేదో పెద్ద కార్పొరేట్ స్కూల్ మేము పెద్ద మోతవాడలో మనలో కూడా అడిగేటోడు ఇదేంటండి రెస్పాన్సిబిలిటీ? మీరు స్కూల్లో చెప్తున్నారు, మేమేమైనా దబాయిస్తున్నామా? పైసలు ఇవ్వని చెప్పి అడుగుతున్నామా? మీరు ఎవరైనా ఫ్రీగా చదివిపోయినని చెప్తున్నామా? ఏం జరుగుతున్నదో ఒకసారి మీరు వచ్చి క్లియర్ గా మాట్లాడి చెప్పిపోతే అయిపోతుంది. మాకు సాటిస్ఫాక్షన్ కదా, మేము కూడా సంతోషపడుతున్నాం. అది వచ్చినందుకు మాకు ఒక రెస్పాన్స్ ఇచ్చిందని చెప్పి, మేడం వచ్చిందని చెప్పి అందుబాటు లేదు. రోజు రోడ్ల మీద తిరుగుతారు. ఇప్పటికీ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మేధా ఇంటర్నేషనల్ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మేధా స్కూల్ యజమాన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు కూడా కాలేదు, అంతలోనే ఇక్కడ ఒక ఉన్న స్టాఫ్ని చేంజ్ చేసి, మేనేజ్మెంట్ని చేంజ్ చేసి, ఒక క్రిస్టియానిటీ టీచర్ వచ్చేసి హిందువులు మీరు బొట్టులు పెట్టుకోవద్దు, చేతుకు ఎలాంటి కాషాయాల దారాలు కూడా కట్టుకోవద్దు అని చెప్పేసి పిల్లలను భయపెడుతున్నారు. అది అలా ఉన్నందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని అందరము హిందూ సంఘాలం అందరం కలిసి స్కూల్కి వచ్చి యాజమాన్యాన్ని అడిగినచో వాళ్ళు మాపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అండ్ ఇక్కడ ఉన్న యాజమాన్యము కూడా ఎలాంటి పట్టింపు లేనట్టు చాలా దురుసుగా మా హిందూ సంఘాల పైన మాట్లాడుతున్నారు. ఎందుకు మీకు హిందువులు అంటే ఎందుకు అంత చులకనగా అనిపిస్తున్నారు? మీరు ఓన్లీ క్రిస్టియన్ల మీదే బతుకుతున్నారా, ముస్లింల మీదే బతుకుతున్నారా? హిందువులు స్టూడెంట్స్ లేరా మీ స్కూల్లో? ఎందుకు మా పైన ఇంత బుద్ధ జల్లుతున్నారు? దీన్ని తీవ్రంగా మేము బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి ఘటనలు మరోలా జరిగితే మాత్రం దీనిపైన తీవ్రం మరలా ఇలాంటివి రిపీట్ అయిన చోట మేము 100% యాక్షన్ తీసుకుంటాం. దీనిపైన ఎంఈఓ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓటర్ సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందని బిఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని, అప్పుడే ఓటు తొలగకుండా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ రోజు ఇంటింటికి బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలింగ్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను నియమించింది. ఎన్నికల ప్రచారం లాగా
విధంగా ఉండాలి. మన ఓటు లేకపోతే వేస్ట్ కదా. అందుకే ఓట్లు ఎలక్షన్ కమిషన్ ఓట్లు నమోదు చేస్తారు. మీ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఫామ్ తెలుగు అర్థమవుతుందా? तो क्या करना है मालूम है ना भी, इसका फिलअप करके 2 फोटो देना है. ये तुम्हारे घर वालों का क्या समझाए? क्या समझाए? क्या बोले? पिकअप करके करेक्ट नाम हस्बैंड का नाम हो और कुछ गलत रहे तो इसको कॉल करो बोल के बोले. समझिए ना, मेरे तरफ है ना आपके घर वालों का लिखना पूरा. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి వాళ్ళ 2002లో ఓటేసినది కానీ 2025లో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఆధారంగా ఆ యొక్క రెన్యుమరేషన్ ఫామ్ అంటే మీకు ఓటర్ నమోదు ఫారం మీకు ఇప్పుడున్నటువంటి ప్రింటెడ్ డాటాను మీకు ఇస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఓటరు 2 ఫోటోలతో సిద్ధంగా ఉండి మీ ప్రాంతానికి సంబంధించిన పిఎల్ఓ అదేవిధంగా రాజకీయ పార్టీ పిఎల్ఏను మీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళు వచ్చినప్పుడు మీ ఓటు యొక్క వివరాలను సరి అయిన విధంగా నమోదు చేయించే కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతా ఉంది. హైదరాబాదులో 17 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో 35,000 పోలింగ్ స్టేషన్లలో ఈ ప్రక్రియ జరుగుతోంది. మొన్నటి దాకా ఓటర్ మ్యాపింగ్ జరిగింది. ఓటర్ మ్యాపింగ్ అంటే 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు 2025 ఓటర్ లిస్టుల ప్రకారంగా వాళ్ళు ఒకసారి అంచనా చెక్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంగా 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి. దయచేసి పాయింట్ మనం బిఎల్ఏ అందరూ గమనించాలి. 1 కోటి ఓట్లు తటస్థ స్థితికి వెళ్ళిపోయినాయి. అనామాలీస్ అంటారు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తన ఓటు కూడా అనామాలీస్ కి వెళ్ళిపోయిందని స్పెల్లింగ్ తప్పు పడ్డా రకరకాల కారణాలతో ఇంగ్లీష్ తెలుగు రాయడంలో పొరపాటు అయినా నేను నా పేరు ఉదాహరణ ప్రభాకర్ స్పెల్లింగ్ PRABHAKAR KER అని కొంతమంది రాస్తారు. రాస్తే అది అనామాలీస్కి వెళ్ళిపోతుంది. ఓటు తొలగించబడ్డట్టు కాదు. కానీ మనం అప్రమత్తంగా లేకపోతే బిఎల్ఏ అప్రమత్తంగా లేకపోతే మన ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఆ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఉంటుంది. జూన్ 25 ఇవాళ నుంచి జూలై 24 దాకా ఈ నెల రోజులు బిఎల్ఏను బిఎల్ఓను మంత్రి ఎమ్మెల్యే కూడా మొత్తం నియోజకవర్గాల మేము ప్రతి ఇంటికి రావడము అది సవరణ చేసేటువంటి రైట్ లేదు. ఒక బిఎల్ఏకు మాత్రమే ఉంది, బిఎల్ఓకు మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా వాళ్ళ ఏరియాకు సంబంధించిన వారికి ఈ యొక్క ఓటర్ల సవరణ భాగస్వామ్యం కావాలి. కాబట్టి పర్యవేక్షణ చేసుకోవచ్చు. మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఏంటంటే హైదరాబాద్ జంట నగరాలలో న్యాయంగా హక్కు కలిగినటువంటి ఏ ఒక్క ఓటరు కూడా ఓటు కోల్పోకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో ఓటు హక్కు అనేటువంటి ప్రాథమిక హక్కు అనేటువంటి బాధ్యతగా ఈ రోజు ఇక్కడ మనం అందరం గమనించాం. ఎందుకు ఈ అనుమాన పడతా ఉన్నాం? ఈ ఓటర్ల సవరణ ఇలా కొత్తగా అయితే లేదు. 2002లో కూడా ఓటర్ల సవరణ అయింది. 2002లో లింగ్డో ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఓటర్ల సవరణ ఎందుకు చేశారంటే ఏ ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోవద్దనేటువంటి మానసిక స్థితితో చేశారు. ఇవాళ ఈ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. దీని ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చెప్పినట్టు దాని ఇంకా హిడెన్ కారణాలు కూడా చాలా ఉన్నాయి. కనుక మనం అందరం కూడా ఈరోజు డెమోక్రసీని కాపాడడానికి ఒక ఎక్సర్సైజ్ కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మనకు హక్కు ఏంటంటే ఓటు హక్కు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. ఒకవైపు భారతదేశంలో ఉన్న అందరిలో అంటే డబ్బులున్న వాళ్ళు అంబానీ కావచ్చు, అడానీ కావచ్చు, అదేవిధంగా మన తనకు ఒక ఓటు ఉంటుంది. కింద మన బస్సులో ఉన్న పేద వాళ్ళ తనకు కూడా ఒక ఓటు ఉంటుంది. కనుక ఈ ఓటుని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి పైన ఉంది.
ఈ ఎస్ఐఆర్ ఏదైతే బిఎల్ఏ అదేవిధంగా బిఎల్ఓ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తరఫున వేయడం జరిగింది. మీరందరూ కూడా బిఎల్ఏలు కూడా చాలా చోట్ల ఆల్రెడీ అపాయింట్ అయి ఉన్నారు. మీ యొక్క ఎక్సర్సైజ్ ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరి ఇది ఒక 1 month ఎక్సర్సైజ్. 1 month ఎక్సర్సైజ్ లో దాదాపు ప్రతి బిఎల్ఓ అనేటోడు ప్రతి ఒక్క ఓటర్ దానికి 3 సార్లు రావడం జరుగుతుంది. ఆల్రెడీ 3 సార్లు ఈ రోజు నుంచి మొదలవుతున్నాక ఒకవేళ ఈ రోజు లేకుండా కూడా మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు వచ్చి మీకు ఒక 3 సార్లు కంపల్సరీ వాళ్ళు అటెండ్ కావాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఎవరైతే బిఎల్ఏలు ఉన్నారో మీరు కూడా జాగ్రత్తగా మ్యాపింగ్ లో పాల్గొనాలి. ఎందుకంటే మీ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. పార్టీ చాలా జాగ్రత్తగా మ్యాపింగ్ చేయాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా కమ్యూనికేషన్కి ఏమైనా ఉన్నా కూడా పెద్దలు నాగేంద్ర అన్న కూడా ఉన్నారు, ఇక్కడనే ఉంటారు. మరి ప్రభుత్వం తరఫున అంటే ఈ ఎలక్షన్ కమిషన్ తరఫున ఏమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే కూడా ఉన్న ప్రభాకరన్న కోఆర్డినేట్ చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక్క ఓటుని కూడా మిస్ కాకుండా చూసుకోవాలని కూడా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు, భారీగా అక్రమ బంగారం పట్టివేత. విదేశాల నుండి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 3 కిలోల బంగారు కడ్డీలు పట్టివేత. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని విచారణ చేపట్టారు. నిందితుడు ఎవరు, బంగారం ఎలా తరలించే ప్రయత్నం చేశాడు, ఎవరికి ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు అనే కోణంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారని, విచారణ పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. తాడిపత్రిలో శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నిరసన తెలిపారు. పోలీసులు కనసగల్లో మట్కా, గంజాయి సాగు చేస్తున్నారంటూ పెద్దారెడ్డి నినాదాలు చేశారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తులుగా పోలీసులు మారారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇంటికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా 4 వైపులా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పోలీసులు తెలుగుదేశం గుండాలు కలిసి చేస్తున్నారా లేదా? తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా? దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తారా లేదా? ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష పేపర్ను లీక్ చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన తెలిపారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతార్ రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన నారాయణగూడలో చాత్రోన్జీ గుంజ్ విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటే పేపర్ లీక్ తో వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమం పెట్టినామో మీరు ఇంతవరకు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చేసుకున్నారు. ఎందుకు కష్టపడి రాసినాం, మంచిగా రాసినాం, రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది అనుకున్నా కానీ ఎగ్జామ్ లీక్ అయినందుకు మళ్ళా ఎగ్జామ్ పెట్టడంలో ఆన్లైన్ ఏదైతే ఎగ్జామ్ని ఆన్లైన్లో ఆర్గనైజ్ చేస్తారో అది సరిగ్గా కనిపించనందుకు మరి వారు దానివల్ల సిబిఎస్ఈకి అప్లై చేసేటువంటి 18 లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్తో కూడా మరి ఆటో సంవత్సరం కేవలం నీట్ మరియు సిబిఎస్ఈ ద్వారా 40 లక్షల మంది విద్యార్థులు దేశంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఫంక్షన్ అయిపోయి భారతదేశాన్ని ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా విద్యార్థి అలా బాగా రాసింది, పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి, నాకు మెడికల్ సీట్ వస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఎన్నో బాధలు పడిగే मेरे अंदर पहले नीट के पेपर में मेरे अच्छे मार्क्स आ रहे थे पर अब दोबारा अच्छा जाए इसका कोई गारंटी नहीं है, मैंने सब बर्बाद कर दिया आप दोनों का।
ఎప్పుడు విద్యార్థులను మరి దేశవ్యాప్తంగా భారతదేశ విద్యా వ్యవస్థలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఏవైతే డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో వాటి మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, దేశ ప్రజల గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారు కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లోని కోటాలో ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమంలో భాగంగా ఛాత్రోं की गूंज ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నారాయణగూడలో వందలాది మంది విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని విద్యార్థులకు తెలియజేసే విధంగా రాహుల్ గాంధీ గారు రూపొందించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భారతదేశ వ్యవస్థ కేవలం నిర్వహిస్తున్నటువంటి 5 పరీక్షల ద్వారా వచ్చే రెవెన్యూతో ఈ భారతదేశ ప్రభుత్వంలో ఉన్నది 5 మంత్రిత్వ శాఖలు బడ్జెట్ నడుస్తుందంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఈ దేశ విద్యార్థులను, తల్లిదండ్రులను దోచుకుంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. మరి ఇంత డబ్బు దేశ విద్యార్థుల నుంచి మరి దోపిడీ చేస్తున్న ప్రభుత్వము ఇదే విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తుంది, ఎటువంటి విద్యా అవకాశాలను కల్పిస్తుంది, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో మరి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే 1,32,000 కోట్లు ప్రభుత్వానికి ప్రభుత్వానికి చేరినాయి. మరి అంత డబ్బు దొరికిన తర్వాత అటువంటి విద్యార్థుల పేపర్ లీక్ చేసి మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ప్రభుత్వము సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయించకుండా కొనసాగిస్తూ ఉంది. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుకుంటా ఎవరైతే విద్యార్థులు రోడ్ల మీద మరి వారి రాజీనామాను కోరుకుంటున్నారో మరి వారందరూ దేశ ద్రోహులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుచేటు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందో అర్థమైతే లేదు. నరేంద్ర మోదీని హెచ్చరిస్తున్నాం, నువ్వు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకపోతే ఈ దేశంలో ఉన్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ రోడ్లపైకి వచ్చి నీ ప్రభుత్వాన్ని దేశ పొలిమేరల నుంచి తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ మహాయజ్ఞాన్ని, ఈ ఛాత్రోं की गूंज అనే కార్యక్రమాన్ని దేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో తీసుకెళ్లి దేశంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా కళ్ళకు కట్టే విధంగా ప్రతి ఒక్క తప్పిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గొప్ప మరి సమూల మార్పును తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. గూంజ్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిత్ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ చాలా మంది కాలేజ్ విద్యార్థులు వచ్చినారు. నీట్ విషయంలో ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసము నీట్ పేపర్ లీక్ చేసినారు. తద్వారా 22 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు దాదాపు రమారమి 1,32,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటే ఒక్క రాత్రి పేపర్ లీకేజ్ వల్ల వీళ్ళంతా రోడ్డున పడ్డారు. దేశంలో విద్యా విధానం మారాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి, దేశ భవిష్యత్తును, యువకుల యొక్క భవిష్యత్ తీర్చిన ఉద్యమంతో రాహుల్ గాంధీ గారు కోటాలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా ఇవాళ విక్రాంత్ బూరే గారు హైదరాబాద్కి వచ్చి ప్రెస్ అడ్రస్ చేస్తూ ఉన్నారు. జరిగిన తప్పిదాల మీద బాధ్యత వహించాల్సిన మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకుంటా ఉన్నారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారికి ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి విద్యార్థుల మీద ఉన్నటువంటి మమకారం, ప్రేమ ఏ పాటిదో అర్థమైంది. కనీసం కన్నెత్తు కూడా చూడకుండా నీటిలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాట్లాడకుండా తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థి లోకం కోసం రాహుల్ గాంధీ నడుం బిగించినారు. మనమందరం కూడా వారితో చేతుండాల్సిందిగా కోరుతా ఉన్నాను. మార్కెట్ లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి.
స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.